హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన పర్ఫెక్ట్ వరల్డ్ అనే జాపనీస్ ఎమోషనల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్స్ గురించిన చిన్న ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. మూవీ యొక్క ఫీమేల్ లీడ్ పేరు కవానా. తను ఇట్సుకే అనే ఒక అబ్బాయిని కాలేజ్ టైం నుంచి కూడా వన్ సైడెడ్ లవ్ చేసింది. ఒక్కసారి కూడా అతనికి తన మనసులో ఉన్న మాటని చెప్పలేకపోయింది. ఇట్సుకో ఒక అంబిషియస్ అబ్బాయి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ముందు నుంచి చాలా బలంగా నిర్ణయించుకున్నాడు. అతను కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ ఇంట్రొడక్షన్ ని ఇక్కడే కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కవానా ఇంకా ఇట్సుకో వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. కవానా ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఎప్పట్లానే ఇవాళ కూడా తన వర్క్ ప్లేస్ కి వచ్చి పని చేస్తున్న టైంలో తన కొలీగ్స్ అందరూ కూడా ఒక క్యాటలాగ్ ని ఓపెన్ చేసి ఇట్సుకో అనే ఒక అబ్బాయి గురించి మాట్లాడుతూ అతను చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అని గుసగుసలాడుతూ ఉంటారు. ఇట్సుకో పేరు వినంగానే కవానా కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆ క్యాటలాగ్ లో ఉన్న పిక్చర్ ని చూడంగానే తన మనసులో ఉన్న ఇట్సుకో గురించే వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉండడంతో అతను ఇంకెవరో కాదు, నా కాలేజ్ లో నా సీనియర్ అని చెప్పంగానే కొలీగ్స్ ఇద్దరు కూడా సర్ప్రైజ్ అయ్యి వాట్ ఏ కోఇన్సిడెన్స్, మనం ఇతనితోనే మన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద పని చేయబోతున్నాము. ఇతన్ని ఇవాళ రాత్రి డిన్నర్ పార్టీలో కూడా కలవబోతున్నాము. నీకు ఎలాగో అతను తెలుసు అంటున్నావు కాబట్టి పార్టీకి నువ్వు కూడా మాతో వచ్చే అని ఇన్విటేషన్ ఇస్తారు. రాత్రి కవానా పార్టీకి నార్మల్ గానే వస్తుంది, కానీ లోపల తన హార్ట్ బీట్ చాలా స్పీడ్ గా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను కాలేజ్ లో చాలా ఇష్టపడి మనసారా ప్రేమించిన అబ్బాయిని ఇన్ని సంవత్సరాల తర్వాత కలవబోతుంది. అక్కడికి వచ్చిన కవానాని చూసిన తర్వాత ఇట్సుకో కూడా ఆమెను ఈజీగా గుర్తుపట్టేస్తాడు. మనిద్దరం ఒకే కాలేజ్ లో చదువుకున్నాం కదా, ఇన్ని రోజులు అసలు టచ్ లోనే లేకుండా పోయామని. ఆ తర్వాత పార్టీ జరుగుతున్నంతసేపు, మీటింగ్ జరుగుతున్నంతసేపు కూడా మన కవానా కళ్ళార్పకుండా ఇట్సుకో వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. కవానా ఇంకా తన కొలీగ్ ఇద్దరు కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత వాష్రూమ్ నుంచి బయటికి వస్తారు. వచ్చి రాగానే వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద షాకింగ్ విషయాన్ని అయితే నోటీస్ చేస్తారు. ఇందాకటి వరకు ఇట్సుకో చూడడానికి నార్మల్ గానే కనిపించి ఉంటాడు, కానీ ఇక్కడే మనకి తెలుస్తుంది ఇట్సుకో కాళ్ళు అస్సలు పనిచేయవు. అతను చాలా కష్టపడి పాకుతూ ఒకరి హెల్ప్ తీసుకొని మరి వీల్ చైర్ మీద కూర్చున్నాడు. ఇది చూసిన కవానా ఇంకా అక్షరంలోనే ఉండిపోతుంది. స్కూల్ టైంలో ఇట్సుకే చాలా మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్. అతను అప్పట్లో అంత యాక్టివ్ గా ఉండేవాడు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఇలా ఎలా అయిందని తను ఇంకా కూడా షాక్ లోనే ఉండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్ లో కొలీగ్ ఇట్సుకే ఫోటోని చూసి ఇతను చూడడానికి అయితే హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ ఏ అమ్మాయి కూడా ఇలాంటి ఒక పర్సన్ తో జీవితాన్ని, ఫ్యూచర్ ని ఊహించుకోలేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే తన జీవితం మొత్తం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, నరకాన్ని అనుభవించవచ్చు అని అంటుంది. కవానా వాళ్ళ న్యూ ప్రాజెక్ట్ గురించిన డిజైన్ కి సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి ఇట్సుకే వాళ్ళ కంపెనీకి అయితే వస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే అతను తన ఆర్కిటెక్చర్ వర్క్ చేస్తూ ఉంటాడు. వెనక నుంచి వచ్చి కవానా అతన్ని సడన్ గా భయపడుతుంది. దానివల్ల అతను కొంచెం భయపడి చేతిలో ఉన్న వర్క్ ని అయితే కొంచెం గజిబిజి చేస్తాడు. వెంటనే కవానా అతనికి సారీ చెప్పినప్పుడు అతనేమో కవానా పైన కొంచెం కూడా కోప్పడ్డు చాలా నార్మల్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఉంటాడు. రాత్రి వాళ్ళిద్దరూ తినడానికి ఒక రెస్టారెంట్ కి వచ్చిన టైంలోనే ఇట్సుకో అతనికి పరిస్థితి పట్టడానికి కారణం ఏంటో రివీల్ చేస్తాడు. యూనివర్సిటీలో అతను ఆర్కిటెక్చర్ చదువుతున్న టైంలో, అది లైక్ థర్డ్ ఇయర్ అనుకుంటా, ఆ టైంలో అతను రాత్రిపూట ఒంటరిగా సైకిల్ తొక్కుతూ రోడ్ మీద వెళ్తున్నాడు. చాలా వేగంగా ఒక కార్ అయితే వచ్చి అతన్ని గుద్దేస్తుంది, కానీ అతను అక్కడికక్కడే పడిపోయినా సరే కార్ మాత్రం అతనికి సహాయం చేయడానికి కూడా ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. దానివల్ల అతని స్పైనల్ కార్డ్ చాలా తీవ్రంగా దెబ్బతినింది. స్పైనల్ కార్డ్ మొత్తం డ్యామేజ్ అవ్వడం వల్ల డాక్టర్స్ కూడా ఇంకా హోప్ ని కోల్పోయి ఉంటారు. ఇట్సుకో ఇంకా జీవితంలో ఎప్పటికీ కూడా నడవలేడు. అతను తన జీవితం మొత్తాన్ని కూడా వీల్ చైర్ పైన గడపాలని నిర్ణయించి చెప్పేస్తారు. ఇట్సుకోకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతని దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే తన క్లయింట్స్ అందరూ కూడా అతను ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని మాత్రమే చూస్తున్నారు. అందుకే అతనికి ఇవ్వాల్సిన వర్క్ని అయితే సరిగ్గా ఎవరు అలాట్ చేయట్లేదు. దానివల్ల అతను ఇప్పటి వరకు కూడా తన లైఫ్లో సక్సెస్ని చూడలేదు. సో ఇప్పుడు ఇట్సుకో కవానా వాళ్ళతో కొలాబరేట్ చేసి చేస్తూ ఉన్న ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ అతని జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అతనికి సక్సెస్ని తీసుకురాగలిగితే అతని పేరు చాలా ఎక్కువ మందికి తెలిసి అతనికి వర్క్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు జనాలందరూ. కవానాకి కాల్ వస్తుంది, ఇట్సుకోని హాస్పిటల్ అడ్మిట్ చేశారని. వచ్చి చూస్తే ఇట్సుకో యొక్క బ్యాక్ నుంచి చాలా బ్లడ్ అయితే లాస్ అవుతూ ఉంటుంది. తను అది చూడలేక బయటికి వచ్చేసినప్పుడే ఇట్సుకో ఫ్రెండ్ రివీల్ చేస్తాడు అతనికి ఎప్పటికప్పుడు కూడా హై ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. అయినా సరే ఈ ప్రాజెక్ట్ అతని లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత హై ఫీవర్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ రేపే డెడ్ లైన్ కాబట్టి ఈ వర్క్ని అతను టైంకి సబ్మిట్ చేయగలుగుతాడో లేదో అన్న నమ్మకం నాకు లేదని అంటాడు. రాత్రి టైంలో కూడా కవానా ఇట్సుకే రూమ్లో
లోకి వచ్చి చూస్తే అతను ఇంకా కూడా తిరగబడి మరి ఆ పెయింటింగ్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ డిజైన్ని ఈ రాత్రి కల్లా ఎలాగన్నా కంప్లీట్ చేయాలని మొండి పట్టాడు. నర్స్ కూడా వచ్చి ఇట్సుకేని వర్క్ చేయడం ఆపేమని అంటుంది, కానీ ఇట్సుకేకి మాత్రం అతని ప్రాణాల కన్నా ఈ పని పూర్తి చేయడమే చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్క కంపెనీ కూడా అతని లోపాన్ని చూసి అతనికి పనివ్వకుండా వెనకాడారు. కానీ ఫస్ట్ టైం అతనికి ఒక మంచి వర్క్ దొరికినప్పుడు అతను సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోయాడంటే అతనికి ఇంతకన్నా అవమానం ఇంకేమీ ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో అతని వాళ్ళ రాత్రి కల్లా ఈ డిజైన్ని అతని చేతులతోనే ఫినిష్ చేసి తర్వాత రోజు కంపెనీ ముందు ప్రెజెంట్ చేయాలని బలంగా నిర్ణయించుకొని పెట్టుకుని ఉన్నాడు. ఇట్సుకో యొక్క పట్టుదలను చూసిన తర్వాత కవానా అనే నర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది, నేను రాత్రంతా ఇతని పక్కనే ఉంటాను, నేను అతన్ని చూసుకుంటాను, మీరు అతని గురించి వర్రీ కాకండి అని. నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కవానా అతను గీస్తూ ఉన్న ఆ బోర్డ్ని అయితే సరిగ్గా ఇటుపక్కకు నిలబెట్టి అతన్ని తిరగపడి కాకుండా రెస్ట్ తీసుకొని ఈ డ్రాయింగ్ని కంప్లీట్ చేయమని అడుగుతుంది. చాలాసేపు ఆ బోర్డ్ని అలా పట్టుకోవడం వల్ల కవానా చేయ బాగా నొప్పి వచ్చేస్తుంది. ఇట్సుకే కూడా ఇలా చేశాడంటే ఈ పనిని ఎప్పటికీ కంప్లీట్ చేయలేడని అర్థం చేసుకోగలుగుతాడు. ఇంకా కవానానే ఇట్సుకేకి సరిగ్గా హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. ఆ బోర్డ్ని అతని చేతిలో నుంచి ఆమె తీసుకొని, ఎలాగో డిజైన్ కంప్లీట్ చేస్తావు కాబట్టి నేను నీకోసం డ్రాయింగ్ పెయింటింగ్ పని మొత్తం కూడా పూర్తి చేస్తా అని అడుగుతుంది. అతను వద్దు, కుదరదు, ఇది నీ వల్ల కాదు, నేనే చేస్తాను ఎన్ని అన్నా సరే కవానా అతని మాటల్ని వినిపించుకోకుండా ఇట్సుకే కోసం ఈ పని చేద్దామని నిర్ణయించుకుంటుంది. కవానా బోర్డ్ పైన ఉన్న ఆ చాట్ని తీసుకొని పెయింటింగ్ మొదలు పెడుతుంది. ఇట్సుకే కూడా కళ్ళార్పకుండా మన కవానా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. కవానా వర్క్ ఫినిష్ అయిన తర్వాత పడుకుందాం అనుకుంటుంది, కానీ తెల్లవారేంత వరకు తను వర్క్ చేస్తూనే ఉంటుంది, కానీ వర్క్ మాత్రం ఫినిష్ అవ్వదు. కానీ ఫైనల్లీ లాస్ట్ మినిట్కి కవానా అయితే ఆ ప్రాజెక్ట్ని సరిగ్గా కంప్లీట్ చేయగలుగుతుంది. అదే టైంకి ఇట్సుకే కూడా కళ్ళు తెరుస్తాడు. రాత్రంతా పడుకోకుండా మరి అతని కోసం కవానా ఇంత కష్టపడి పని చేసిందని తెలిసేసరికి కవానాని చూసి అతను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఒక ఆర్కిటెక్ట్గా ఇట్సుకో క్రియేట్ చేసిన ఈ ఆర్ట్, ఇంకా ఒక ఇంటీరియర్ డిజైన్గా కవానా డిజైన్ చేసిన ఆ డిజైన్ వాళ్ళ క్లయింట్ యొక్క కంపెనీకి బాగా నచ్చేస్తుంది. అందుకే ఈ రెండు కంపెనీస్తో అతను కొలాబరేట్ అవుదాం అనుకుంటాడు. వీళ్ళతో డీల్ కూడా ఓకే చేసుకుంటాడు. ఇట్సుకో జీవితంలోనే ఒక కంపెనీ అతనితో డీల్ ఓకే చేయడం ఇది ఫస్ట్ టైం. ఇలా జరిగినందుకు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక పై నుంచి కవానా ఇంకా ఇట్సుకో వీళ్ళిద్దరూ కూడా కలిసి వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పని చేయడం మొదలు పెడతారు. చాలా ఎక్కువసేపు కలిసే టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. ఓ రోజు కవానా ఇట్సుకోని అడుగుతుంది, స్కూల్ టైంలో నువ్వు చాలా ఫేమస్, అప్పట్లో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని నేను విన్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైందని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్యన అంతా అయిపోయింది, మేము ఎప్పుడో విడిపోయాము, ఇప్పుడు మేమిద్దరం కలిసి లేమని అతనైతే సమాధానం ఇస్తాడు. కవానా ఇట్సుకో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని లొకేట్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఇట్సుకో కఠినమైన సమయంలో ఉన్నప్పుడు నువ్వు అతన్ని ఎలా వదిలేయగలిగావు, మీ ఇద్దరికి మధ్యన ఏమైంది, ఎందుకు విడిపోయారని అడిగినప్పుడు నేను ఇట్సుకోని వదిలేయడం అనేది ఫ్యాక్ట్ కాదు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్సుకేనే నన్ను వదిలేశాడు, అతనే నాకు ఫస్ట్ వచ్చి బ్రేకప్ చెప్పాడు, అతను నాకు బరువుగా ఇంకా బర్డెన్గా మారాలనుకోలేదు, అందుకే ఇలా చేశాడని నాకు తర్వాతే అర్థమైంది. ఇంకో 2 రోజుల్లో నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నా పెళ్లికి ఇట్సుకే వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నా లైఫ్ మొత్తము కూడా ఇంకా ఎటువంటి రీగ్రెట్స్ లేకుండా బ్రతకగలుగుతానని తనైతే చెప్తుంది. ఈ మాటలని విన్న తర్వాత కవానా మనసులో ఇట్సుకే పైన రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. అతను ఒంటరిగానే అతని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఫేస్ చేయాలనుకుంటున్నాడు. అతను ఎవరికి కూడా బర్డెన్గా మారాలనుకోవట్లేదని తెలిసిన తర్వాత 2 డేస్ తర్వాత కవానా ఇట్సుకోకి సర్ప్రైజ్ ఇద్దామని అతన్ని కార్లో చెప్పకుండా ఒక చోటుకైతే తీసుకొస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను అని అడిగినప్పుడు అప్పుడే తను చెప్తుంది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి అని. కవానా కోరుకుంటుంది ఇట్సుకో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి వన్ లాస్ట్ టైం సరిగ్గా గుడ్ బై చెప్తే ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని. ఇట్సుకో ఇది చేయాలనుకోవట్లేదు, అయినా సరే కవానా కోసం మాత్రమే చేయాలనుకుంటాడు. ఇట్సుకో లోపలికి వచ్చి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క పెళ్లిని అతని కళ్ళతో విట్నెస్ చేస్తాడు. ఆ అమ్మాయి ఇట్సుకో అక్కడికి రావడాన్ని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇట్సుకో అయితే తన వైపు ఒక చిన్న చిరునవ్వుతో చూసి తనకి హాయ్ అయితే చెప్తాడు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి అయితే ఇట్సుకేని కాకుండా ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. కానీ ఇట్సుకేని ఇక్కడికి వచ్చి తన వైపు చూసి నవ్వి తనకి అప్రూవల్ ఇచ్చేయడంతో తను చాలా హ్యాపీగా వితౌట్ ఎనీ గిల్ట్, వితౌట్ ఎనీ రీగ్రెట్స్ ఈ పెళ్లిని చేసేసుకుంటుంది. ఇట్సుకో తన లైఫ్ని ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాడు. అతని లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు. ఇట్సుకోతో కవానా కూడా చాలా టైం స్పెండ్ చేస్తుంది. ఓ వర్షం పడుతున్న రాత్రి ఇట్సుకేతో కవానా అయితే అంటుంది, నేను కూడా నీ లైఫ్ యొక్క ఒక భాగం అవ్వాలనుకుంటున్నాను, నన్ను నీ గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా అని. ఇట్సుకో ఇంకా నమ్మలేకపోతున్నాడు, అతని లాంటి ఒక అబ్బాయిని కూడా ఏ అమ్మాయినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉందని. కానీ కవానా చాలా సీరియస్గా మాట్లాడుతుందని నోటీస్ చేసిన తర్వాత కవానా యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడు. కవానా ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ ఆ అబ్బాయి ఒక హ్యాండిక్యాప్డ్, అతనికి కాళ్ళు సరిగ్గా పనిచేయవని చెప్పిన తర్వాత ఇద్దరు మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోతాయి. మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేస్తుంది. అతను తింటూ ఉన్న ఫుడ్ని కూడా అక్కడ వదిలేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. కవానా ఇట్సుకోని ప్రేమిస్తుందన్న విషయం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ
కూడా తెలిసేసరికి ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కవానాకి చెప్పడం మొదలుపెట్టారు. ముందైతే హాస్పిటల్లో ఉన్న నర్స్ ఇట్సుకో యొక్క పరిస్థితిని సరిగ్గా వివరించి అతని లాంటి ఒక పర్సన్ని ప్రేమించిందంటే కవానా తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నట్లే, తొందరపాటులో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని ఆమె అడ్వైస్ చేస్తే కవానా బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వు నీ లైఫ్ని చేతులారా పాడు చేసుకుంటున్నావు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, దాన్ని అనవసరంగా ఇలాగ వృధా చేసుకోవద్దని. కవానా వాళ్ళ మమ్మీ కూడా తనకి రిపీటెడ్గా కాల్ చేసి నువ్వు రైట్ డెసిషన్ తీసుకోవట్లేదు, అలాంటి ఒక పర్సన్ని ప్రేమించడం వల్ల నువ్వు నీ జీవితంలో ఏమీ కూడా సాధించలేవని చెప్పింది. కవానా తీసుకున్న ఈ డెసిషన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడంతో కవానా మైండ్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఓ రోజు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు కూడా కవానా వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక పర్సన్ అయితే అనుకోకుండా వచ్చి తన్ని గుద్దేస్తాడు. బ్యాలెన్స్ తప్పడం వల్ల తను ట్రాక్ మీద పడిపోబోతుంది. వీల్ చైర్లో ఉన్న మన ఇట్సుకే కవానాని కాపాడడానికి ట్రై చేస్తాడు, కానీ అతను కాపాడలేకపోతాడు. బికాస్ వీల్ చైర్ నుంచి అతను లేచి నుంచోలేడు కాబట్టి. అతని కళ్ళ ముందే కవానా ట్రాక్ మీద అయితే పడిపోతుంది. వెంటనే అన్కాన్షియస్ కూడా అయిపోతుంది. చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఉండరు ఆమెని సేవ్ చేయడానికి. ఇట్సుకే హెల్ప్ కోసం చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. చూస్తే ఆ ట్రాక్ పై నుంచి వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఇంకాసేపట్లో అటు పక్కకి రాబోతుందని తెలిసేసరికి ఇట్సుకేలో టెన్షన్ పూర్తిగా పెరిగిపోతుంది. లక్కీలీ లాస్ట్ మినిట్లో కొంతమంది వచ్చైతే మన కవానాని అక్కడి నుంచి రెస్క్యూ చేస్తారు. కొంచెం ఎత్తు నుంచి ట్రాక్ మీదకి పడిపోవడం వల్ల కవానా కాళ్ళలో చిన్న ఫ్రాక్చర్ అయి ఉంటుంది. తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కవానాని చూడడానికి వచ్చేస్తారు హాస్పిటల్కి. ఇట్సుకో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా సారీ అయితే అడుగుతాడు. ఎందుకంటే కవానా ఉన్న ప్రమాదకరమైన సిచ్యువేషన్లో కవానా దగ్గరలో అతనికి బదులు ఇంకెవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు చాలా తేలిగ్గా కవానాని సేవ్ చేసేయగలుగుతారు. టైంకి ఆమెని రెస్క్యూ చేయగలిగేవారు. కానీ అతని కాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం, అతను హ్యాండిక్యాప్డ్ అవ్వడం వల్లే కవానాని అతను కాపాడలేకపోయాడు. ఇదంతా కూడా అతని తప్పే అని అంటాడు. కవానా హాస్పిటల్ బెడ్ పైన రెస్ట్ తీసుకుంటుంది. ఇదే మంచి టైం అనుకున్న వాళ్ళ నాన్న స్ట్రైట్గా ఇట్సుకే దగ్గరికి వచ్చి దయచేసి నా కూతుర్ని వదిలే, నా కూతురికి నీలాంటి ఒక అబ్బాయిని ఇచ్చి కట్టపెట్టాలని నేను అస్సలు అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన కూతురు జీవితాన్ని చేతులారా పాడు చేయాలనుకోడు. అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కూతురు జీవితంలో నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని అడుగుతాడు. కవానా కూడా ఎప్పుడు వీల్ చైర్లోనే ఉంటుంది. అదే వీల్ చైర్లో ఇట్సుకే దగ్గరికి వచ్చి ఇప్పుడు చూడు మన ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాము, మన ఇద్దరి మధ్యన హైట్ డిఫరెన్సే లేకుండా పోయింది అని చాలా ఫన్నీగా మాట్లాడినప్పుడు ఇట్సుకో ఇంకా సర్ప్రైజ్ ఫీల్లోనే ఉంటాడు. ఎలా ఈ అమ్మాయి అసలు నన్ను జరిగిన సిచ్యువేషన్కి ఇంత కూడా బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, తను ఈ పరిస్థితుల్లో కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉండి నాతో ఇంత సంతోషంగా మాట్లాడగలుగుతుందా అని. ఈ విషయంపై అతను కవానాని చూసి ఫుల్గా ఇంప్రెస్ అయిపోతాడు. వెంటనే కవానాని గట్టిగా హక్ కూడా చేసుకుంటాడు. కవానా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇట్సుకో ఇంకా కవానా ఇద్దరు కూడా అమ్యూజ్మెంట్ పార్క్కి వస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా టైం పాస్ చేస్తారు. అట్ లాస్ట్ ఇట్సుకో అయితే కవానాతో చాలా ఎమోషనల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. నా యాక్సిడెంట్ తర్వాత నేను నా జీవితంలోకి ఎవరిని కూడా రానివ్వలేదు. ఒంటరిగానే నా జీవితాన్ని ముందుకి సాగిద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో తెలియదు నువ్వు నాకు ప్రపోజ్ చేసిన తర్వాత నన్ను నేను అస్సలు ఆపుకోలేకపోయాను. నేను నా లైఫ్లోకి ఎందుకు రానిచ్చానో కూడా నాకు అర్థం కావట్లేదు. నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన మెమరీస్ అన్నిటిని కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. వాటన్నిటిని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అసలు నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను ఒక అమ్మాయి ప్రేమించడానికి సిద్ధపడుతుందా అని. కానీ నువ్వు నా ఆలోచన విధానాన్ని తప్పని ప్రూవ్ చేశావు. బట్ నిన్న రైల్వే స్టేషన్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని నా కళ్ళారా చూసిన తర్వాతే నాకు అర్థమైంది నేను ఎవరికి కూడా సహాయపడలేను. నా జీవితంలో నన్ను నేనే సపోర్ట్ చేసుకోలేని టైంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ని ఎలా సపోర్ట్ చేయగలుగుతాను? ప్రమాదంలో ఉన్న వాళ్ళని అస్సలు కాపాడలేను. అందుకే నీకు నేను దూరంగా ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. నా జీవితంలోకి వచ్చి నా లైఫ్ని మెమొరబుల్గా మార్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇక పైనుంచి నేను ఒంటరిగానే జీవించాలనుకుంటున్నాను. ఎవరి తోడు కూడా నాకు అక్కర్లేదని చెప్పి ఇకపైన మన ఇద్దరం విడిపోదామని బ్రేకప్ని అయితే అనౌన్స్ చేస్తాడు. కవానాకి బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి వాళ్ళ నాన్నని కలవడానికి అయితే వస్తుంది. పేరెంట్స్ ముందు కవానా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది, కానీ కవానాలో ఎంత బాధ ఉందో తనకి మాత్రమే తెలుసు. కవానా హ్యాపీగా లేదు, బయటికి మాత్రమే అలా యాక్ట్ చేస్తూ ఉందని వాళ్ళ నాన్నకి చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఓ రోజు కవానాకి హాస్పిటల్ నుంచి నర్స్ అయితే కాల్ చేసి ఇవాళ ఇట్సుకో తన లైఫ్లోనే ఒక ఇంపార్టెంట్ సర్జరీని అండర్గో అవ్వబోతున్నాడు. ఈ సర్జరీ కనుక ఫెయిల్ అయిందంటే అతని ప్రాణాలని కూడా కోల్పోవచ్చని చెప్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత కవానా వెంటనే ఇట్సుకొని కలవాలనుకుంటుంది, కానీ వాళ్ళ నాన్న పర్మిషన్ అడగడం కూడా అత్యవసరం కాబట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇట్సుకొని నేను ఇప్పుడు కలవాలనుకుంటున్నాను, ప్లీజ్ నాన్న నన్ను వెళ్ళనివ్వండి అని అడుగుతుంది. ఆఖరికి వాళ్ళ నాన్న కూడా అతను తప్పు చేశాడన్న విషయాన్ని సరిగ్గా రియలైజ్ అవ్వగలుగుతాడు. తన కూతురు ఎంత మంచిదన్న విషయం ఇప్పటికీ కానీ తెలుసుకోలేకపోతాడు. తన కూతురు హ్యాండిక్యాప్డ్గా ఉన్న ఒక పర్సన్ని కూడా ఆమె లైఫ్లోకి రానివ్వడానికి యాక్సెప్ట్ చేసిందంటే ఇంతకన్నా మంచి అమ్మాయి తనకి పుట్టడం అతని అదృష్టంగా భావిస్తున్నాడు. ఇచ్చుకొని ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోమని ఫోర్స్ చేసింది కూడా ఇతనే అని, ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఒక తప్పు చేయనని, చేసిన తప్పుకి క్షమించమని తన కూతుర్ని అడుగుతాడు. వాళ్ళ నాన్న నోటి నుంచి వచ్చిన ఈ మాటలన్నీ విన్న తర్వాత కవానా చాలా ఎమోషనల్ అయి ఏడ్చుకుంటూ హాస్పిటల్ వరకు పరిగెత్తుకుంటూ వస్తుంది.
వస్తుంది. నర్స్ అయితే కవానా చేతిలో ఇట్సుకే రాసిన ఒక లెటర్‌ని అయితే పెడుతుంది. ఆ లెటర్ ఇట్సుకొని కవానా కోసం రాసి ఉంటాడు. ఆ లెటర్‌లో ఈ సర్జరీ తర్వాత అతని ప్రాణాలతో బ్రతికి ఉంటాడో లేదో అన్న విషయం కూడా అతనికి తెలీదు. ఈ సర్జరీ తర్వాత కవానాని అతని కళ్ళతో చూడగలుగుతాడో లేడో అన్న విషయం కూడా అతనికి తెలీదని చెప్పి కవానా అతని జీవితంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని రాస్తాడు. సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత జరుగుతూ ఉన్న కవానా యొక్క పెళ్లి సీన్ ని చూపిస్తారు. కవానా వాళ్ళ నాన్న యొక్క పర్మిషన్ ని తీసుకొని అతన్ని ఒప్పించి మరీ ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. చూస్తే ఆ పెళ్లి కొడుకు ఇంకెవరు కాదు, మన ఇట్సుకేనే అయి ఉంటాడు. అతని యొక్క సర్జరీ సక్సెస్ అయి ఉంటుంది. అయినా సరే అతను ఇంకా వీల్ చైర్లోనే ఉండాల్సి ఉంటుంది. కానీ అతని హెల్త్ ఇప్పుడు కొంచెం బెటర్ అయి ఉంది. ఇట్సుకో ఇంకా కవానా ఇద్దరు కూడా ఇలాగ పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఇట్సుకొని ఫీల్ అవుతాడు. ఎందుకంటే కవానా లాంటి ఒక అమ్మాయి తన జీవితంలోకి వచ్చి అతన్ని ఇంత బెటర్ పర్సన్గా మార్చి అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడినందుకు. ఇలాంటి స్టోరీస్ మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూడగలుగుతామని అనుకుంటే అది మన తప్పు. లైవ్గా సొసైటీలో కూడా మనకి చాలా ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి. కవానా లాంటి అమ్మాయిలు నిజంగా మన సొసైటీలో చాలా మంది ఉంటారు. ఈ మూవీ వికలాంగుల పైన మనుషుల యొక్క అభిప్రాయాన్ని మార్చడంలో ఎంతో కొంత సహాయపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఒకరిని ఎప్పుడన్నా మనం ఇష్టపడినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకి ఉన్న లోపాన్ని చూసి కానీ మనం వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. జీవితాంతం వాళ్ళతో ఉంటేనే మనం ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ అవ్వగలుగుతామని ఈ స్టోరీ మనకు ఒక మోరల్ని అయితే ఇస్తుంది. పర్ఫెక్ట్ వరల్డ్, మన వరల్డ్ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా సరే ఈ ప్రపంచంలో కవానా లాంటి మంచి అమ్మాయిలు అక్కడక్కడ చాలా అరుదుగా ఉంటారని అయితే మనకి ఈ స్టోరీ ద్వారా తెలియజేస్తారు. ఈ ఎమోషనల్ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు మర్చిపోకుండా నన్ను మన ఛానల్ని సపోర్ట్ చేసేలా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మిగిలిన వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.